ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నేను మీ డాక్టర్ జటింగ్ రామాంజనేయులు. నేను కడప జిల్లా ఎర్రగుంట్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వ్యవస్థాపకుని మరియు కడప జిల్లా ఆలయాల పరిరక్షణ కమిటీ చైర్మన్. ఈరోజు మా కమిటీ సభ్యులైనటువంటి కొండారెడ్డి గారు, మునీంద్రారెడ్డి గారు, వెన్నపూస సుబ్బిరెడ్డి గారు, వెంకటేష్ గారు, విజయ్ కుమార్ గారు, జయరాములు తదితర సభ్యులందరం కలిసి పట్టు వస్త్రాలు తీసుకొని ఈరోజు జరుపుకుంటున్న మొదటి వార్షికోత్సవం ఎర్రగుంట్ల నడివూరులో అంకమ్మ తల్లి, పురాతనమైనటువంటి అంకమ్మ తల్లిని పునర్నిర్మించి అటువంటి ఆలయ వ్యవస్థాపకులైనటువంటి జిల్లేల చెన్నకేశ్వరరెడ్డి గారు, వారి అన్నదమ్ములు రామసుబ్బారెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, రమాకాంత్ రెడ్డి గారు, వాళ్ళ పుణ్య దంపతులు అందరూ కలిసి ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈరోజు మొదటి వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి అంకమ్మ తల్లి దేవస్థానానికి మన కడప జిల్లా ఆలయాల పరిరక్షణ కమిటీ ధ్యేయంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఆలయాలన్నీ అనుసంధానం కావాలి. ఏ గుడిలో వార్షికోత్సవం జరుపుకుంటే ఆ మిగతా దేవాలయాలు అందరూ కలిసి పట్టు వస్త్రాలు ఊరేగింపుగా వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించి ఆ దేవాలయానికి సంఘీభావం తెలిపి ఆ గుడి అభివృద్ధికి నోచుకునే విధంగా గ్రామంలో ఉన్నటువంటి ఆలయ వ్యవస్థాపకులైతేనేమి, భక్తులైతేనేమి అందరూ కలిసి సహకరించాల్సిందిగా మా ధ్యేయము. ఆ కోవలోనే ఈరోజు మేమందరం కలిసి మా వెంకటేశ్వర స్వామి దేవస్థానం తరపున స్వామివారు అంకమ్మ తల్లికి అన్నగారు అవుతారు. అందుకు అనుగుణంగా పట్టు వస్త్రాలు తీసుకొని ఊరేగింపుగా వెళ్ళి నడువూరు అంకమ్మ తల్లికి సమర్పిస్తామని మేము బయలుదేరుతున్నాం. ఈ సాంప్రదాయాన్ని, ఈ సత్సంప్రదాయాన్ని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఆలయాల వ్యవస్థాపకులందరూ పాటించి ఇలా తీసుకెళ్తే గ్రామంలో ఐకమత్యం పెరుగుతుంది. Nile.